సీఎం కేసీఆర్ కు కోమటిరెడ్డి బ్రదర్స్ అంటే భయమని భువనగిరిలో నిర్వహించిన రోడ్ షోలో భువనగిరి పార్లమెంటు కాంగ్రెస్ అభ్యర్థి కోమటిరెడ్డి వెంకటరెడ్డి అన్నారు. తమకు అబద్దాలు మాట్లాడటం తెలియదని ఉన్నదున్నట్టుగా మాట్లాడతామన్నారు. కేసీఆర్ రెండోసారి అధికారంలోకి వచ్చినా మార్పు రాలేదని, ఒక్క మహిళకు కూడా కేబినెట్లో చోటు కల్పించకుండా నియంత పాలన చేస్తున్నారన్నారు. పార్లమెంటు ఎన్నికలు కేసీఆర్ కు సంబంధం లేదన్నారు. ఇక మోడీ చాయ్వాలా అంటూ పేదలకు చేసిందేమీ లేదని, నల్లధనాన్ని పేదల అకౌంట్లలో వేస్తారని చెప్పి మోసం చేశారన్నారు. 20 రోజులు 2 సార్లు వచ్చిండు, దత్తత తీసుకుంటాడు, 100-120 కోట్లు ఖర్చు పెట్టిండు. ఎట్టి బస్సులో వెంకటరెడ్డి గారు అసెంబ్లీ ఉండదు. ఎందుకంటే తెలంగాణ కోసం కొట్లాడిన కోమటిరెడ్డి వెంకటరెడ్డి అంటే ఆయనకు భయం ఏంటంటే నీ ఉన్నది ముఖం మీద మాట్లాడతాం. అలాంటి మంత్రి పదవి రాజీనామా చేయాలి, పిల్లలు కావద్దు, ఆ తల్లిదండ్రులకు దుఃఖం మిగిల్చొద్దని చెప్పి నేను కొట్లాడి గడియారం సెంటర్లో 11 రోజులు కూర్చున్నా తినకుండా. మాతో అన్నది తెలంగాణ ఇస్తున్నాడు తప్పకుండా అని చెప్పి తెలంగాణ ఇచ్చింది. కానీ దొంగ మాటలు మోసం మాటలు చెప్పిన కేసీఆర్ అధికారంలోకి వచ్చి ఒకటిసారి రెండోసారి వచ్చి మనందరూ కూడా ఈరోజు చిన్న సమస్య కూడా పరిష్కారం లేకుండా ఈరోజు కుటుంబ పాలన సాగిస్తూ దోచుకుంటున్నాడు. కానీ ఈరోజు జరిగే ఎన్నికలు కేసీఆర్ సంబంధం లేదు, ఆయన దీంట్లో పాత్రనే లేదు. మనకు మోడీకి మధ్య జరిగే ఎన్నికలు. ఆయన 5 ఏళ్ల కింద నేను ఒక ఛాయ దుకాణంలో పనిచేసేవాడిని, ఛాయ వాళ్ళను పేదవాడిని ఆదుకుంటాను, నల్లధనం తీసుకొచ్చి 10 అకౌంట్లో 15 లక్షలు వేస్తారు, ప్రతి పేదవారికి సంవత్సరానికి పిల్లలందరూ కూడా 2 కోట్ల ఉద్యోగాలు ఇస్తామని చెప్పాను.